లచ్చయ్య తండ్రి కోటయ్య కానీ వీళ్ళు కాటయ్య అనేసి ఇచ్చారు. వీళ్ళకి 2 ఎకరాల 20 గుంటల భూమి 290/49లో ఉందా లేదా ఇది అసలు లేదు. అసలు ఆ పేరు ఈ నెంబర్ గల భూమి అతని దగ్గర ఎవరైతే అలవాల బసవయ్య అలవాల కృష్ణయ్య అనేటోళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర కొన్నారా లేదా? ఓకే. రెండోది, వీళ్ళు కొన్నది మల్లారానికి సంబంధించిన కత్తి హక్కులు. కత్తి లచ్చ ఇలా 4 అన్నదమ్ములు. కత్తి గోపయ్య. ఓకే చూడండి, వాళ్ళది పొలం అసలు అయితే దీన్ని అలవాల భాష వాళ్ళు కొనుక్కున్నారు. అవును, అప్పట్లో కొనుక్కున్నారు. 2 ఎకరాలు పాతికాయ. అవును, 2 ఎకరాలు పాతికాయ నా చేరు పక్కనే. అయితే మీ పేరు ఇంటి పేరు చాట్ల రంజిత్, మీ నాన్న పేరు పాపయ్య గారు. మీ చేను పక్కనే ఉన్న ఈ ఎవరైతే కత్తి హక్కులు ఉన్నాడో వాళ్ళ దగ్గర ఈ అలవాల బసవయ్య కృష్ణయ్య అనేటోళ్ళు కొనుక్కున్నారు మీ పక్కనే. ఓకే, ఈ సేను కూడా మీకు పక్కనే. రైట్. ఆ తర్వాత ఏమైంది? ఇద్దరికి అన్నదమ్ములు తగాదు వచ్చి కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి చేసుకుని ఒక 3-4 సంవత్సరాలు బట్టి పేసీలు వచ్చి ఎక్కడ గోలు బీడు పెట్టుకున్నారు. వీళ్ళ పోతే వాళ్ళు నాకు 3 మగ పిల్లగాళ్ళు ఉన్నారు, పిల్లగాళ్ళు ఉన్నారు. నాకు 1 ఎకరం అగస్తా పెట్టు అంటే బసవే సంటి. దానికి మేము పంచాయతీ చేసినాం. మరి మీ భూములు ఎవరు ఎక్కించుకున్నారు? మా భూములు వాళ్ళే ఎక్కించుకున్నారు. ఎవరు వాళ్ళు? ప్రవీణ్ సంటి సుధాకర్ ప్రవీణ్ అనేటోళ్ళు చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా ఇదే పని. మరి రంజిత్ మగోడు దున్నమైతే నేను అనుకుంటు చాలు ఇన్ని కొత్త ఇన్ని కొయ్యం మమ్మూడు పట్టలేదు. ఇదిగో 80 అని తప్పి ఏం చేశారు? గంగయ్య గారిని చూపాము, నేను చూపామనే. అయ్యో ఇప్పుడు 80 అని ఖజూరు అనుకుంటున్నా. ఒక్క రైస్ సపోర్ట్ చేస్తా. ముందు అంటే నువ్వు పొలం దున్ని నాటే నేను కేసీఆర్ డబ్బులు మధ్యాహ్నం 7 వచ్చినాయి. కేసీఆర్ డబ్బులు నాకు రాత్రి వచ్చినాయి. కేసీఆర్ డబ్బులు వచ్చి అటువలు వచ్చి మనం చెట్టుకొని చేస్తే చెట్టుకొని ఉందా అంత రేట్ పండేశాడు. మీరు ఎక్కించుకున్నాడు, మీరు ఏం చేశారు? మాకు తెలియదు. మాకు ఎట్లా తెలిసిందనంటే మేము బ్యాంక్ లో లోన్ కోసం వెళ్ళాం. పోవాలన్నప్పుడు మనకి లోన్ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. చాకరీ చేసుకుంటున్నాం, భూములు ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకసారి ఏమైందనంటే బ్యాంక్ లో లోన్ ఇస్తారు, కాపు లోన్ ఇస్తారు కదా. బ్యాంక్ వెళ్ళేసరికి బ్యాంకులో అన్నారు కదా మీ పొలం మీద అప్పు ఉందమ్మా అని అన్నారు. అసలు మేము అప్పు తీసుకోవడం ఏంటంటే మాకేం తెలుసు, ఎప్పుడు మేము వచ్చి సంతకాలు చూపెట్టండి అన్న. పేర్లు చూస్తే వాళ్ళే ఉన్నాయి, ఆ బస్సు వాళ్ళే. వాళ్ళు కృష్ణయ్య లేవు, బసవయ్య కొడుకులే ఉన్నాయి. వాళ్ళు తెలివి కల్లోలు కాబట్టి మాకు తెలియదు. అప్పటి నుంచి 4 సంవత్సరాలు పట్టింది మా పొలం మాకు రావడానికి. 4 సంవత్సరాలు పట్టింది. అప్పుడు వీళ్ళే ఏడిపించారు. ఎన్ని ఎకరాలు ఎక్కించుకున్నారు? మాది 3 ఎకరాలు ఎక్కించుకున్నారు. వాళ్ళ పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద, వాళ్ళ నాన్న పేరు మీద, బసవయ్య పేరు మీద ఎక్కించుకున్నారు. మళ్ళీ అది మేము 4 సంవత్సరాలు పట్టింది మాకు వచ్చేసరికి. 4 సంవత్సరాలు పట్టింది మాకు వచ్చేసరికి. ఎంతకి
ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడింది మీకు కేసీఆర్ బుక్ వచ్చిందా? వచ్చింది. డిజిటల్ బుక్ వచ్చింది. ఇది మార్చిన విఆర్ఓ ఎవరు అప్పుడు? హుసేన్ గారు. హుసేన్ అనే హుసేన్ గారి దగ్గర మారితే మన బ్రహ్మం గారు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి 100 సార్లు తిరిగినాం. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు మొత్తం అన్ని తిరిగినాం. అన్ని తిరిగి లాభం లేదంటే పోయి ఇంటిలో పడతాం. ఇంటిలో పడితే అదే బ్రహ్మం గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అందరు కలిసి వచ్చి మీకు సంతకాలు పెడతాం, మీకు మాకు ఎందుకని చెప్పి మా భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇదంతా చేసింది బసవయ్య కొడుకులే. బసవయ్య కొడుకులు. బసవయ్య కూడా ఇదే టైప్. ఇంకా కొడుకుల కాడికి ఎక్కువ. ఇంకా ఇక్కడ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే బాబాయ్, యువరంగిను ఎవరైతే కత్తి హక్కులు ఉన్నాడో వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారో, కత్తి లచ్చయ్య అక్కడ చచ్చిపోయాడు. ఆ లచ్చయ్య కత్తి అనేది తీసేసి అలవారు ఇక్కడ వీళ్ళ ఇంటి పేరు కంచిపోగని పెట్టారు. ఆ ఇంటి పేరు ఒక్కటి కొట్టేస్తే 2 లక్షలే. అదే కానీ ఈయన తండ్రి పేరు కోటయ్య అయితే అంటే సచ్చినోని తీసుకొచ్చి ఈయన పెట్టి ఈడే మాకు అమ్మిండని అసలు సేనోని పక్కన పెట్టారు. ఇక్కడ మన ఎస్సీ వాళ్ళు ఇక్కడ మాదిగోళ్ళు అమ్మారని వాళ్ళేంటోళ్ళు మాలోళ్ళు. వీళ్ళు అసలు భూమి మల్లారిపోలదైతే చెన్నూరుకు సంబంధించిన వాడికి ఈ కంచిపోగు లచ్చయ్యదే తండ్రి కాటేదని దొంగ పేర్లు పెట్టి వీళ్ళు వాళ్ళ పేరు మీద కేసు రిజిస్ట్రేషన్ చేసుకుని కేసీఆర్ బుక్ తెప్పించుకున్నారు. ఏది డిజిటల్ పాస్బుక్. ఇప్పుడు వాటిని మార్చుకోవటానికి వీళ్ళు సేన్ మీద పోతే వాడు చెయ్యరు కొట్టారు. కృష్ణ అనేటువంటి వాళ్ళ బిడ్డను కొట్టారు. అంటే వీళ్ళకి సాగు వస్తుందని సాగు తీసుకుంటున్నారు. అంతే ఏడిపించారు. మొత్తం చదువుతున్నా కేసీఆర్ బుక్ ఉంది, నాకు డిజిటల్ బుక్ ఉంది, ఇది పాశుపతాస్త్రం అని చెప్పేసి వీళ్ళని ఏడిపిస్తున్నారు. పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ కోర్టు కానీ ఆధారాలు చూస్తుంది తప్ప వీళ్ళు దొంగల దుర్మార్గుల నీచుల అనేది చూడలే. నీక్సులు మా ఊర్లో నీక్సు మా ప్రథమ నీచులు మా సుధాకర్ సంటి, ప్రవీణ్ సుధాకర్ సంటి ఇలా మంది పొలాలు ఎక్కించుకోవటం, వాటి మీద లోన్ తీసుకోవటం ఇదే ఇలా పని. అవును 2000 10,000 ఇవ్వటం. అప్పుడు అంతరు అయ్యారు వాళ్ళందరూ. అప్పుడు దొంగ ముండా కొడుకులేదు. వీళ్ళు చెప్తారు. అవును ఇప్పుడు అసలు భూమి వాళ్ళకు భూమి లేదు. కట్టని వేసపోయి పక్కన పెట్టి కంచిపోగులు వచ్చాయని తీసుకొచ్చి బల్లారిపోలు భూమి అమ్మితే ఇక్కడ వాళ్ళు భూమి అమ్మారు ఏమైనా పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ బాబాయ్? మీరే తెచ్చుకోండి సార్. తెలుసుకున్నాం ఆల్రెడీ. మేము కోర్టులో హైకోర్టుకు వచ్చాను చెప్పే దమ్ముందో మేము చెప్తూ ఇప్పుడు ఎమ్మెల్యే అమ్మడి తిరుగుతుండవు. ఎమ్మెల్యే గారు తిరుగుకుంటా ఈ ఒక దొంగ ఆడుతుంటాం. ఎవరెమ్మడి తిరిగినా దొంగని దొంగ అంటారు కానీ దొరలు బాగా చర్చగా మంచుకుంటారండి. వాళ్ళు పొలం మాల, మేము పొలం మాదిగా. అన్నదమ్ములు బాగా చర్చగా పంచుకుంటారా? నువ్వు ఎక్కడ ఉంచుకోవటం. అదేనా ఇందాక ఒక మాట చెప్పారు కదా, 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఎవరుకున్నారు, 3 మగపిల్లలు ఎవరుకున్నారు. ఎవరికి కృష్ణకి 3 ఆడపిల్లలు, బసవయ్యకి 3 మగపిల్లలు. అయితే నీకు 3 ఆడపిల్లలు కదా, నాకు 1 ఎకరం పొలం నాకు ఉచితంగా ఇవ్వంటాడు. ఎవరు? బసవయ్య. కృష్ణయ్యని బసవయ్య అన్నదమ్ములు కాబట్టి నీకు ఆడపిల్లలే, నాకు మగపిల్లలు ఉన్నారు, నీ దాంట్లో నాకు 1 ఎకరం ఇవ్వాలి. లేకపోతే ఈ గొడవలంతా ఈ గొడవలు మేము అసలు ఒప్పుకునే పర్లేదని చేరు కాడిపోతే కొట్టం, పొలం కాడిపోతే కొట్టం. ఎవరు? బసవయ్య పిల్లగాళ్ళు బసవయ్య. ఇది పరిస్థితి. ఇంతకి కృష్ణయ్య ఆడపిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు సార్ తిరుపతిరావు గారు, ఇప్పుడు మేము కేసు ఫైల్ చేపిస్తున్నాం అన్ని నిర్ధారణ పెట్టి. మీరు అసలు మా తాతకాడు పొలం ఉందా లేనిది మాకు మేము అట్లా చెప్పాలా? మాకు లేదు. నేను కేసు మీ మీదే పెట్టాను. మీ తాత అమ్మిండని అగ్రిమెంట్లు ఇంత బాగా పెట్టిండు. అసలు మీ తాతే లేడా? చనిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? మా తాత చచ్చిపోయి ఇప్పుడు మా చిన్నతనంలో చచ్చిపోయి 50 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడిని 2016-18లో అమ్మిండని తీసుకొచ్చి 40 సంవత్సరాలు అయింది మా తాతయ్య చచ్చిపోయి. నేను చిన్న పిల్లండి. నేను మీకే తెలుసు. ఇప్పుడు వీళ్ళతో పాటు బాబాయ్ ఇంకా కోట జమలయ్య అనే దగ్గర ఆయన కూడా ఈ లచ్చయ్య గారి దగ్గర మన కత్తి హక్కులు లచ్చయ్య దగ్గర కొన్నాడటగా, అది మీకు తెలుసా? 25 మరి వీళ్ళిద్దరు ఒకేసారి అక్కడ కత్తి లచ్చయ్య కత్తి హక్కుల దగ్గర కొని వీళ్ళిద్దరూ మళ్ళీ ఇది ఇప్పుడు ఆయన కాడ కొనకుండా
చెన్నూరు సంబంధించిన కంచిపోగులు వచ్చే దగ్గర కొని రాపిచ్చారు కదా, ఒకటిదే. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఒకటిదే. ఇది మేము పాస్బుక్ ఆధారంగా చెప్తాం. ఒకటిదే ఆ. ఒకటిదే కోట జమలు ఏమంటారు చూడండి, పెద్ద జమలే. ఆయన కోట పద్ధతి జమలే జమలయ్యేమో 30 కొన్నాడు. అవును. ఈ బసవయ్యను కృష్ణయ్య ఏమో 2 ఎకరాల 5 2 ఎకరాల పాత కొన్నాను. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి ఏం దగ్గర కొన్నట్టు రాసుకొని పాస్బుక్ తయారు ఇదంతా చేస్తాం. ఒకటి టూప్ అండి, టూపే. ఇప్పుడు మీకు తిరుపతిరావు గారు రేపు రోజున మేము కల్లూరులో కానీ ఇక్కడ కేసులు వాళ్ళు ఎవరైతే బాధితులు పెడుతున్నారు, మీ తాతకు పొలం ఉందా లేదా, అమ్మారా లేదా, గతంలో మిమ్మల్ని కూడా ఏ విధంగా మోసం చేశారు అనేది మీరు పర్ఫెక్ట్గా చెప్తే మీరు ఒక పేద ఆడపిల్లలు కన్నా ఎక్కడికి వచ్చి చెప్పమంటే అక్కడికి వచ్చి చూసారా, ఆయన కూడా ఎరగొట్టారు చూసారా. మనమైనా ఒకటన్నా ఏదన్నా అన్యాయం జరుగుతుంటే అది అన్యాయం అని ఖండించాలా. ఇవాళ వాడైండు, రేపు ఈడైండు, ఎల్లుండి నేనైతా. వాడికి ఎక్కువ ఉంటే అన్యాయం చేసిన అది అన్నాళ్ళు నడిచితే ఇప్పుడు మొత్తం దవ్వుతున్నాం, ఇప్పుడు బయటకు వచ్చిందిగా. మీరు ఏ కోర్టు రమ్మంటే ఆ కోర్టుకు వచ్చి చెప్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి బిడ్డ అంతటోళ్ళే తప్పు చేస్తే తప్పించుకోలేకపోయారు, సీఎం తప్పు చేస్తే తప్పించుకోలేకపోయారు. ఇప్పుడంతా నేనంతా. అందుకని మీరు నిజాయితీగా ఇప్పుడు అంతరించిపోతా 2 రాష్ట్రాలలో మన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరిగితే నా దృష్టికి తీసుకురండి. అది నిజంగా న్యాయాన్ని అయితే తరపున పోరాడతాం. మేము వచ్చినాక మొత్తాన్ని పెట్టి మా పని పెట్రోల్ పోతాం. ఓకే, మీరు నమస్కారం. మీరు